హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు ఉల్లికారం. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనము చూసుకుందాం. అంతేకాదండి, ఈ రెసిపీ కోసము ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం ఏమీ కూడా ఉండదు. చాలా తక్కువ సమయంలో ఈ రెసిపీని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సమయం లేనప్పుడు కూడా మనము ఈ రెసిపీని అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలను మనము చూసుకుందామండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోనికి 2 టీ స్పూన్స్ వరకు కారం పొడిని వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా మనము మిక్సర్ జార్లోనికి వేసుకొని 2 ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇందులోనికే వేసేసుకుందాము. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోనికే వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా మనము ఈ మిక్సర్ జార్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత మనము వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోనికి మనము 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఉడికించిన కోడిగుడ్లను ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లోనికి మనము ఫ్రై చేసుకోవాలండి. కొంచెము రంగు మారేంత వరకు కూడా ఈ గుడ్లన్నీ కూడా మనము ఆయిల్లోనికి ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెము రంగు మారుతున్న సమయంలో మనము ఇందులోనికే కొంచెం పసుపును కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమమునంతా కూడా ఆయిల్లో మనము వేసుకొని ఎగ్స్ను ఒక పక్కకు అనేసి ఆయిల్లో మరి మిక్సీ పట్టిన మిశ్రమం అంతా కూడా మనము ఒక 5-10 నిమిషాల వరకు కూడా అంతా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే ఇదంతా కూడా ఫ్రై అయిపోవాలి. పచ్చి వాసన పోయేదాకా కూడా మనము ఇలా ఆయిల్లో 1 సైడ్ ఎగ్స్ని అనేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక 10 నిమిషాల తర్వాత ఎగ్స్ను కూడా మరి ఇందులోనికి కలిపేసుకొని ఈ ఎగ్స్కి ఈ ఉల్లికారం అంతా కూడా పట్టే విధంగా ఆయిల్లోనికి 6-7 నిమిషాల పాటు మనము కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మనము మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల తర్వాత మనము తీసినట్టయితే ఆయిల్ అంతా కూడా పైకి తేరుకొని ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినట్టయితే మన ఈ కోడిగుడ్డు ఉల్లికారము రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా తక్కువ సమయంలో మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.